మన ఛానల్లో వచ్చే అన్ని వీడియోస్ చూడడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కకున్న బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి అండ్ హాయ్ హలో నమస్తే ఆదాబ్, దిస్ ఇస్ విజయ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ విజయ్. సో కొన్ని రోజుల నుంచి నేను కమెంట్స్ గమనిస్తున్నా, చాలా మంచి పాజిటివ్ కమెంట్స్ వస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. ఏంటంటే మన టీఆర్కే ఉంది కదా, మన బెనెల్లీ టీఆర్కే 502X ఏదైతే ఉందో దాని టైర్లు సింగిల్ సైడ్ వేరే అవుతున్నాయి. 2 days కింద నేను బెనెల్లీ షోరూమ్కి వెళ్ళేసి వచ్చిండే కదా. సో వాళ్ళు నాకు కన్ఫర్మ్గా చెప్పలేరు మండే వస్తారు అని చెప్పి. మండే రావచ్చు రాకపోవచ్చు అన్నారు. అండ్ వాళ్ళు వచ్చిరంట ఇన్స్పెక్షన్కి. హెడ్ ఆఫీస్ నుంచి ఎవరో వచ్చారు మన బండిని చూడడానికి. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఇది గుడ్ న్యూస్ అనిపించింది నాకు. కాకపోతే వాళ్ళు రావడం గుడ్ న్యూస్. మనం బండి తీసుకెళ్ళి అక్కడ పెట్టిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారు అన్నది గుడ్ న్యూస్ పైన ఆధారపడి ఉంటుంది. నాకు తెలిసి వాళ్ళు అప్రూవ్ చేసేస్తే అయిపోతుంది. అప్రూవ్ చేస్తే మనం రైడ్ స్టార్ట్ చేయొచ్చు. బండి తీసుకొని బెనెల్లీ సర్వీస్ సెంటర్కి వెళ్దాం, కుక్కట్పల్లి సర్వీస్ సెంటర్కి. అక్కడ బండి ఇద్దాం, వాళ్ళకి చూపిద్దాం ఇన్స్పెక్షన్కి. సో చూద్దాం వాళ్ళు ఏం చూస్తారు, వాళ్ళు ఏం చెప్తారు అన్నది చూద్దాం పదండి. సెకండ్ విజిట్ బెనెల్లీ ఇండియా, బెనెల్లీ కుకట్పల్లి. ఎవరు వచ్చారో ఇన్స్పెక్షన్కి, ఏం చేస్తారో ఇన్స్పెక్షన్లో, ఏం చూస్తారో, ఏం ఫైండ్ అవుట్ చేస్తారో, మనకి ఏం రిజల్ట్ ఇస్తారో. లోపల నుంచి వెళ్దాం కదా. ఇన్స్పెక్టింగ్ బైక్ని ఇన్స్పెక్ట్ చేస్తున్నారు. బండి వెనకాల ఇన్స్పెక్షన్ అవుతుంది. సో ఆ లోపు నేను ఇక్కడ కస్టమర్ లాంజ్లో కూర్చున్నా. అండ్ మనకి ఇద్దరు బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్ కూడా కలిసారు. మన దగ్గర బెనెల్లీ 600 అయి ఉందంట. దాన్ని ఫ్యూయల్ పైప్ రిప్లేస్ చేసుకోవడానికి వచ్చిండు. మీ పేరు? రాజశేఖర్ శ్రవణ్. సో వీళ్ళు ఉన్నారు కాబట్టి నాకు కొంచెం టైం అనేది పాస్ అవుతుంది. అండ్ వెనకాల దీని వెనకాల మన బండి ఉంది. అండ్ చాలాసేపు అయింది ఇన్స్పెక్షన్. అంటే పేషెన్స్గా 3 weeks నుంచి వెయిట్ చేసిన. వీళ్ళు ఏం చెప్తారు ఏంది అసలు, ఎందుకంటే 2 months ఓల్డ్ బండి. అండ్ మనం 7 లక్షలు పెట్టి కొన్నాం, 6.6 lakhs పెట్టి బండి కొన్నాం మనము. 6.6 lakhs బండి అంత ఈజీగా ప్యానల్స్ బ్రేక్ కావడం, అంత ఈజీగా టైర్స్ అరగడం ఇది మామూలు విషయం కాదు. అండ్ అంత ఈజీగా తీసుకునే విషయం కూడా కాదు. ఏమంటారు? అంత ఈజీగా తీసుకునే విషయం కాదు కదా. లెట్స్ హోప్ ఫర్ ది గుడ్. చూద్దాం ప్రాబ్లం రిజాల్వ్ అయిపోతుంది అని చెప్పి అనుకుంటున్నాను నేనైతే. భయ్యా. అండ్ థ్యాంక్స్ ఫర్ కాఫీ బ్రో. అప్పటి నుంచి మమ్మల్ని మస్తు కేర్ తీసుకుంటున్నాం. మాకు వాటర్ భయ్యా ఫస్ట్ టైం బెనెల్లీలా. నువ్వు ఎన్ని రోజులు అయిందో జాయిన్ అయ్యి తెలియదు కానీ 4 days అవుతుందా? ఇంతవరకు మాకు ఎవరు కాఫీ నీళ్ళు ఇవ్వలేదు. నీ పేరేం పేరు? రాజేష్ బ్రో. రాజేష్. వచ్చిన వాళ్ళందరికీ వాటర్ ఇవ్వడం చాలు. బెనెల్లీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ రాజేష్. బెనెల్లీ ఇండియా సర్వీస్ టీమ్ నుంచి వాళ్ళతో నేను మాట్లాడినా. సో 2 వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు క్లోజ్గా అసలు ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి అన్నది ఫైండ్ అవుట్ చేస్తారు. అండ్ నా వర్షన్ కూడా విన్నారు అసలు ఏమైంది ఏం సంగతి అని చెప్పి. అండ్ మన బండిలో ఏదైతే ఇష్యూ వచ్చిందో ఇది ఇండియా మొత్తంలో ఫస్ట్ బండి మనదే. అండ్ దీనికి సాయంత్రం వరకు వాళ్ళు ఎగ్జామిన్ చేస్తా అన్నారు బండిని. ఇక్కడ మన వెనకాల సర్వీస్ సెంటర్లోనే ఉంది బండి. సో నేను బండి వాళ్ళకి వదిలేసేసి నేను వేరే బండి పైన ఇంటికి వెళ్తున్నా. సాయంత్రం వరకు వాళ్ళు ప్రాపర్గా అసలు టైర్స్ అరగడానికి కారణం ఏంది, వీల్ బ్యాలెన్సింగా, బేరింగ్సా, సస్పెన్షనా ఏంది అన్నది క్లియర్గా చెక్ చేసిన తర్వాత మనకు చెప్తా అన్నారు. దట్ ఈస్ ఆల్సో గుడ్. లైక్ వాళ్ళని కలిసిన తర్వాత ఐ ఆల్సో ఫెల్ట్ వెరీ గుడ్. వాళ్ళ రెస్పాన్స్ కానీ వాళ్ళ రిసీవింగ్ కానీ. కాకపోతే వాళ్ళు కొంచెం టైం తీసుకోరు. నేను కూడా అదే చెప్పిన. లైక్ ఒక ఇష్యూ అడ్రస్ చేయడానికి మీరు 2 to 3 weeks తీసుకోరు. సో ఈ టైం స్పాన్ని తగ్గిస్తే ఇంకా బాగుంటుందని చెప్పిన. సో వాళ్ళు దానిపైన కూడా పనిచేస్తా అన్నారు. సో పదండి మనం ఇంటికి వెళ్దాం. మన బండి ఇక్కడ ఇచ్చేసేసి. మంచిగా మాట్లాడుతుర్రు. నాకేమో అందరు భయపడిచ్చిర్రు బెనెల్లీ ఇట్లా అట్లా అని చెప్పి. ఆయన వచ్చి అడిగే డౌట్స్ అయితే నాకు బాగా అనిపించింది. ఎందుకంటే ఫ్యూచర్లో కూడా ఇట్లాంటి ఇష్యూస్ ఏ బండికి రావద్దని చెప్పి. సో రైట్ నో మనం ఇదేంది 502 కదా, 502C క్రూజర్. ఈ బండి ఇంతవరకు మనకు టెస్ట్ రైడ్ చేయడానికి దొరకలేదు. ఈరోజు ఇంటికి పోవడానికి దొరుకుతుంది. ఇక ఇట్లాంటి చిన్న డిస్ప్లే, ఇది ఎంతైతే స్వీట్గా ఉందో డిస్ప్లే. ఈ డిస్ప్లే మనకి ఫస్ట్ టైం నడిపిస్తున్న క్రూజర్. ఆల్మోస్ట్ దీని ఇంజన్ మన బండి ఇంజన్ సేమ్. కాకపోతే ఇదేంటంటే క్రూజర్ సెగ్మెంట్లో వస్తుంది. లైక్ హైవే క్రూజింగ్కి ఖతర్నాక్ ఉంటుంది. ఓకే, హ్యాండిల్ బార్ వైడ్ హ్యాండిల్ క్రూజర్ అనమాట. నువ్వు కూర్చున్న తర్వాత బండి నడపడం కష్టంగా ఉంది, కొంచెం అన్ఈజీ ఉంది. బట్ ఇట్స్ ఓకే. బాయ్ ఆనంద్, థ్యాంక్ యూ. ఒకసారి రేపు చేసి చూసాం సౌండ్ ఎంత ఉంది. నార్మల్ ఉంది అంటే BS6 కదా, చిన్న వేసేసింది. చలో థ్యాంక్ యూ, బాయ్. చెప్పు నాకు ఫోన్ చేయి, నేను వస్తా. చనా రైట్. ఏం కావాలి నీకు? ఒకటంటావు 2 అంటావు. నువ్వు ఎప్పుడన్నా చీర కట్టుకున్నావు?
ఎప్పుడైనా చీర కట్టుకున్నాను అసలు. ఏ పండుగ వచ్చినా ఏ ఫంక్షన్ వచ్చినా చీరనే కడతాను నేను. రిక్వైర్మెంట్ కరెక్టే ఒకటేసారి రేపు మళ్ళీ రిక్వైర్మెంట్ చేంజ్ చేయొద్దు. 20,000 ఒకటోసారి. ఏంది 20,000? నువ్వు 5,000కి వెళ్ళి స్టార్ట్ చేసి 20,000కి ఎట్లా తీసుకుపోతావు? అన్యాయం ఇది. కొంచెం నన్ను కూడా కన్సిడర్ చేయ. పూర్ ఫెలో. 20,000 అంటే 1111 రూపాయలు. 1100 చాలా? సారీ 11,111 చాలా. మళ్ళీ అడగొద్దు. ఓకే ఫైనల్. మళ్ళీ నీ బిడ్డకి నేను ఇంకా వేయలే. అమ్మా నాదంటే అందరూ అంటే నో. వీడియోలో కూడా ప్రామిస్ చేసినట్టు నీకు 20,111 రూపీస్ ఇవ్వాలి. 20,111 రూపీస్ ఇస్తా. కాకపోతే ఫస్ట్ 11,111 రూపీస్ ట్రాన్స్ఫర్ చేస్తా. మిగతా పైసలు అవుతుంటే 1 వీక్ టైం ఇదానికి. ఇట్లా బొక్క పడుతుంది నాకు. యాక్చువల్గా అన్నీ చదువుతుంటే ఇట్స్ మై ఫేవరెట్ వాచ్. ఇది ఒకప్పుడు నేను 6,000 రూపీస్ పెట్టి తీసుకున్న వాచ్. ఈరోజు దొరికింది. ఇప్పుడంతా యూజ్ చేస్తే ఇది యాక్చువల్లీ ఏంటంటే మూమెంటమ్ వాచ్. లైక్ మన హ్యాండ్ మూవ్ అవుతూ ఉంటే ఈ వాచ్ ఛార్జ్ అయ్యి నడుస్తూ ఉంటుంది. నీకు దగ్గర చూపిస్తా ఖతర్నాక్ ఉంటుంది. ఎవ్రీ మూమెంట్ వాచ్ లోపల అవుతుంటే అన్నీ కనిపిస్తాయి. 12 గిఫ్ట్లు ఇచ్చిన ఫస్ట్ బర్త్డే. విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే. లివ్ లాంగ్ హ్యాపీలీ. 12 గిఫ్ట్లు. సరే ఇదైతే నువ్వు ఇవ్వలేగా గిఫ్ట్. ఇదైతే నేనే అనుకుంది. ఐ బాట్ దిస్ వాచ్ విత్ ఫ్రమ్ మై హార్డ్ అండ్ మనీ. ఇది ఇంకా మంచిగా ఉండేది. కొంచెం డ్యామేజ్ అయింది. దీనిపైన ఒక రింగ్ పోయింది అండ్ చాలా రోజులు ఇట్లా డస్ట్ వదిలేయడం వల్ల మిక్కలేదు కాబట్టి పైన పార్ట్స్ అన్నీ కొంచెం డ్యామేజ్ అయినాయి. లోపల వాచ్ లోపల మంచిగా ఉంది. మళ్ళీ మేబీ నేను దీనికి ఒక బెల్ట్ వేసుకొని యూజ్ చేసుకుంటా. ఇచ్చేనా ఎవరికైనా పిల్లలకి, చిన్న పిల్లలకి అవసరం. ఆల్రైట్, సో మనకి గుడ్ న్యూస్ వచ్చింది. బెన్నీ నుంచి కాల్ వచ్చింది. వాళ్ళు రమ్మన్నారు. గుడ్ న్యూస్ ఏందో అక్కడికి వెళ్ళిన తర్వాత వెళ్ళి బండి తీసుకొచ్చుకోవాలి. అండ్ అలాగే ఈరోజు నేను అక్కడికి వెళ్ళినప్పుడు షోరూంలో రాజేష్ అని చెప్పి ఒక అబ్బాయి ఉండే. ఆ అబ్బాయి నాకు కాఫీ వాటర్ ఇచ్చిండు. అబ్బాయి అక్కడ పని చేస్తుండే. అండ్ ఈ షర్ట్ బటన్స్ ఉంటాయి కదా, షర్ట్ బటన్స్ లేవు ఆయనకి. సో అది చూసినప్పుడు నాకు కొంచెం బాధ అనిపించింది. నాకు ఏమనిపించింది అంటే నా దగ్గర చాలా షర్ట్స్ ఉన్నాయి, చాలా కొత్త షర్ట్స్, అవి వేసుకొని ఏంటంటే నాకు అవి ట్యాగ్స్తో సహా ఉన్నాయి. నేను వెతుకుతుండే ఎవరికైనా ఇవ్వాలని చెప్పి. సో మేబీ ఆ రాజేష్ అబ్బాయి కంటే పర్ఫెక్ట్ ఎవరు ఉండరు మనకి అవి ఇవ్వడానికి. సో ఇవే బట్టలు నా పెళ్ళికి వచ్చినాయి. సో అవన్నీ తీసేసి అబ్బాయికి ఇద్దాం. నా వల్ల ఎవరికో ఒకరికి కొంచెమన్నా హెల్ప్ అవుతుంది కదా, అది చాలు మనకి. ఓకే, నో ప్రాబ్లం. లెట్స్ గో. పోయి మన వైట్ టైగర్ని తెచ్చుకుందాం. ఈ టైంలో బయటికి పోవాలంటే ఇదే ప్రాబ్లం. ఇదంతా ట్రాఫిక్ జామ్. రాజేష్ నీ పేరు? నా దగ్గర కొన్ని షర్ట్స్ ఉన్నాయి, అంటే నా పెళ్ళికి ఇచ్చినాయి కొత్తవి. ఓకేనా? యా, నో ప్రాబ్లం. సో గుడ్ న్యూస్ ఏంటంటే బండి ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ వాళ్ళు ఈరోజంతా ఎగ్జామిన్ చేసారు. ఓ బ్రో ఆరామ్సే మంచిగా నీట్గా ఎగ్జామిన్ చేసి ఒక 2 డేస్లో చెప్తా అని చెప్పి అన్నాడు. ప్రవీణ్ అంటే ఆయన పేరు. 2 డేస్ వెయిట్ చేద్దాం. అండ్ ఇంకా ప్రవీణ్ ఏమన్నాడు అంటే డైరెక్ట్గా నాకు అప్డేట్ చేస్తా అన్నాడు. మళ్ళీ నేను షోరూమ్ వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం లేదని చెప్పి అన్నాడు. అండ్ 2 డేస్ ఆగాలి. మళ్ళీ 2 డేస్ ఆగిన తర్వాత కంపల్సరీ ఏమంటావు ఆనంద్, వాట్ యూ సే, రిప్లేస్ అయిపోతాయంటావు? అయిపోతుంది, 100% అయిపోతుంది. కాకపోతే నా క్వశ్చన్ ఏంటంటే రిప్లేస్ చేసిన తర్వాత మళ్ళీ ఇష్యూ వస్తే లేదు రాదు. మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది? అదే ఇప్పుడు వాళ్ళు అదే ఎందుకు వచ్చిందని చెప్పి వాళ్ళు ఫైండ్ అవుట్ చేసేది. అదే మొత్తం క్లియర్గా చెక్ చేసి, అందుకే ప్లాన్ నుంచి వాళ్ళు వచ్చి ఎందుకు అయిందని చెప్పి వాళ్ళు వచ్చి క్లియర్గా చెక్ చేసేది. ఇప్పుడు లేకుంటే ఒక పని చేయాలా, పండే కొత్తగా ఇచ్చేమని చెప్పాలి. అది కాని పని, ఎందుకంటే బండి కూడా నా పేరు పైన రిజిస్ట్రేషన్ అయిపోయింది. వాళ్ళు ఇప్పుడు వచ్చి ఇప్పుడు నుంచి మార్నింగ్ నుంచి ఇదే చెక్ చేస్తున్నారు. సో ఏమేమి చెక్ చేసారు మీరు? రియర్ అండ్ ఫ్రంట్ షాక్ అబ్జర్వ్స్, మొత్తం దాని డయామీటర్స్, షాక్ అబ్జర్వ్స్ అన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయా? థింగ్ ఏంటంటే వాళ్ళ సైడ్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది, అదే చాలు మనకి. సో లెట్స్ వెయిట్. యాక్చువల్గా బెనెలీ గురించి చాలామంది చాలా భయపట్టించారు, కానీ అట్లాంటిది ఏం లేదు. ఇదంతా చాలా స్మూత్గా పోతుంది, చాలా అంటే చాలా స్మూత్గా. ఆల్ గుడ్, లెట్స్ గో. పాజిటివ్ రిప్లై వచ్చిన తర్వాత బండిని అయితే ఇంటికి తీసుకెళ్తున్నా, కానీ చూద్దాం, లెట్స్ సీ. బట్ అయితే నాకు తెలిసినంత వరకు అయితే కొత్త టైర్స్ ఇస్తారనే అనుకుంటున్నాను నేనైతే. ఓహో రేసర్.